నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రపంచంలో ఏవో వింతలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నాం మనం. ఒకటి ఏంటంటే గత 2 ఏళ్లుగా మనం చూస్తున్నది ఏంటంటే ఈ రీసెర్చ్ చేసేటువంటి హిడెన్బర్గ్ సంస్థ అనేది అమెరికాలో ఒకటి ఉంది. సో అది 2017లో నాట్ ఆండర్సన్ స్టార్ట్ చేసి సరే ఇంకా అన్నిటి మీదను తన అభిప్రాయాలు చెప్పడం ఇంపాక్ట్ అంతే ఉండేది ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద వరల్డ్ మీదను. అలాంటి వాడు కరెక్ట్గా January 15th నాడు వీఆర్ షట్టింగ్ డౌన్ అవర్ ఆర్గనైజేషన్ అని చెప్పాడనమాట. సో ఇది ఏమిటి ఎందుకు జరుగుతోంది అని అంటే మనం ప్రపంచంలో ఇంకొక ప్రతివాడు భయపడేది ఏంటంటే ట్రంప్ గారు 2020 January నాడు ఓట్ టేకింగ్ చేసి మరి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇంపాక్ట్ ఉందా లేకపోతే ఫోర్స్ ఏమైనా ఉందా లేకపోతే ఈయన చేసిన దానికి ఇది చేయడం. ఎందుకంటే జార్జ్ సోరస్కి ఒక ఫ్రంట్ కింద హిడెన్బర్గ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అందులో మనకేంటంటే మెయిన్గా ఇండియాలో అవి చాలా ఇదిగా ఉండేది. అండ్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీ గవర్నమెంట్ని కొంచెం ఇది అంటే డినౌన్స్ చేయడము, తర్వాత వాళ్ళని కొంచెం ఒక ఇరకాటంలో పెట్టడం ఇవన్నీ మనం చూసాము. ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద ధనవంతుడిగా ఎదుగుతున్నటువంటి అదానీ గ్రూపు ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్స్ వలన చాలాసార్లు పైకి వెళ్ళడము, వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేయడం వలన వాళ్ళకి డబ్బులు రావడము, ఇట్లాంటి మార్కెట్లో చాలా వేరియన్స్ జరిగాయి. దీని మీద మనకి సెబీ ప్రోబు దీనివల్ల ఏం ఇంకా విదితం కాలేదు. అయితే ఇదొక శుభ పరిణామం అని అనుకోవాలి. హిడెన్బర్గ్ సంస్థ అనేది అంటే వాడు అన్ని ఎలిగేషన్స్ చేశాడు, అందరూ దీంట్లో నిజాలు ఏమీ లేవని చెప్పి ఇది చేయడం అదంతా అయింది. బట్ ఇది క్లోజ్ చేయడం వల్ల మనము ఈవెన్ మార్కెట్లో కూడా రిఫ్లెక్షన్ చూసాం. అదానీ గ్రూప్ షేర్స్ అనేది పెరగడం అదంతాను. సో ఈ సడన్గా తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి, దీని మీద మీ ఒపీనియన్ ఏమిటి? ఒకటి, ఇది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ అన్నట్టు. అదే కాంగ్రెసే కాదు, ఎ సెట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్, వీళ్ళంతా ఒక నెట్వర్క్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ వీడు రిపోర్ట్ రిలీజ్ చేయటం, వెంటనే ఇక్కడ ప్రశాంత్ భూషణ్ పిల్లు ఒకటి వేయటం, సుప్రీం పేపర్లలో రాసేయటం, హిందూ వైరు వీటిల్లో దాని మీద అయిపోయింది అని రాసేయటం, జడ్జిల మీద ప్రెషర్ పెట్టడం, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ తెచ్చుకోవటం, ఆ పైన అది పెద్ద పబ్లిసిటీ ఇవ్వటం, దాని ద్వారా ఎకానమీని షేక్ చేసేటటువంటి ఇది ప్రభుత్వాన్ని ట్రబుల్లో పెట్టేటటువంటి దానికి ఒక పెద్ద నెట్వర్క్ అయితే వర్క్ చేస్తుంది అనేటటువంటిది నిజం, దాంట్లో ఏమి డౌట్ లేదు. జార్జ్ సోరోస్ ఒక ఇంపార్టెంట్ మెంబర్ దీంట్లో. ఇది నిజమా అబద్ధమా అనేది ఒక పాయింట్. రెండోది, ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అనేది రెండో పాయింట్. ఇప్పుడు కొన్ని బిజినెస్ ప్రాక్టీసెస్, కొన్ని అనెథికల్ ప్రాక్టీసెస్ బిజినెస్లో 100 మంది చేస్తూ ఉంటే 100 మందిలో 99 మందిని ఇగ్నోర్ చేసి ఒక్కడిని టార్గెట్ చేయటం, అది స్పెసిఫిక్, వాడిని దెబ్బ కొట్టాలి అని. మిగిలిన 99 మంది కూడా ఇదే చేస్తూ ఉంటారు, వాళ్ళ జోలికి వీళ్ళు పోరు. సో ఆ రకమైనటువంటిది ఈ నెట్వర్క్ చేస్తూ ఉన్నది. దానికి ఒక ప్రధానమైనటువంటి రీసెర్చ్ సెంటర్ లాగా హిడెన్బర్గ్ ఉన్నది. వాళ్ళు అనుకున్నారు అదానీ మీద చేసినటువంటి రీసెర్చ్ రిపోర్ట్తో ఇండియాలో ఒక పెద్ద ఇది జరుగుతుంది, సుప్రీంకోర్టు కూడా ఏదో ఒక ఆర్డర్ ఇస్తుంది, దాన్ని తీసుకొని పోయి నెమ్మదిగా అది పిఎం దాకా లింక్ చేసి ఈ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో నడిచినటువంటి పెద్ద కుట్ర ఇది. ఇట్ గోస్ టు ది క్రెడిట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఈ గేమ్ ప్లాన్ అర్థం చేసుకున్నది, ఇక్కడ ఉన్న జడ్జెస్ ఈ గేమ్ ప్లాన్ అర్థం చేసుకున్నారు. కాబట్టి దీనిని పూర్తిగా వన్ సైడెడ్గా కాకుండా బ్యాలెన్స్డ్గా తీసుకుపోవడంతో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ జరిగిన దానికి మ్యాచ్ కాలేదు. సో దాంతో ఏమైంది, ఇంకేదో ఒకటి చేయాలి. సో వెంటనే ఆ సెబీ చైర్మన్ మీద ఇంకోటి తీసుకొని వచ్చారు, అది కూడా అంత ముందుకు పోలేదు. సో ఇండియా వరకు హిడెన్బర్గ్ ఏదో చేసేద్దాం అనుకుంటూ మొదలుపెట్టింది, ఏమీ కాకుండా పోయింది, అది ఇండియా వరకు. సరే, ప్రపంచంలో మిగిలిన చోట్ల 4-5 చోట్ల చేసింది, ఏవో వస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల దాని ఇంపాక్ట్ ఉండింది. బట్ బేసిక్గా నువ్వు అన్నట్టు ఇప్పుడు ఇది మూతపట్టడానికి కారణం తప్పకుండా ట్రంపే. 20వ తారీఖు వాడు తీసుకుంటున్నాడు, వాడు చెప్పని కూడా చెప్పాడు. ఈ ఎక్స్ట్రా నెట్వర్కు, అథారిటీసు, డీప్ స్టేటు,
దానికి సంబంధించిన ఆలిగార్క్స్ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వీళ్ళందరినీ నేను టార్గెట్ చేస్తానని వాడే మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ ఎప్పుడూ ఉండదు కదా ట్రంప్లో, దాని మీద ఇచ్చేశాడు. సో ఇప్పుడు అఫ్రైడ్ అయినట్టున్నాడు. వీడి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్లో తప్పకుండా సెలెక్టివ్ టార్గెటింగ్ చేయటం అనేటటువంటి దానికి రికార్డు ఉంటుంది. ఇప్పుడు అదంతా బయటకు వచ్చి వాడిని టార్గెట్ చేస్తే ఇదైపోతామనే ఉద్దేశంతో మొత్తం షాపే మూసేసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు. మంచిది, ఇది ఒక రకంగా ఇటువంటి ఉండాలి, దాంట్లో ఏం కాదంటం లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగానే రీసెర్చ్ వీళ్ళ మ్యానిపులేషన్స్ బయటికి రావాలి, కానీ అందరి మీద చేయాలి. ఎవరెవరైతే అట్లా చేస్తున్నారు దాంట్లో మళ్ళీ టార్గెటింగ్ చేసి కావాలని ఒక పర్పస్తో చేస్తున్నప్పుడు ఇవి కూడా ఆబ్జెక్టివిటీ లేని ఏజెంట్స్ అవుతాయి, కానీ ఒక రియల్ రీసెర్చ్ విత్ ఎ పబ్లిక్ పర్పస్ కాదు. ఇప్పుడు అదే వీటితో సోరోస్తో వచ్చింది కానీ, వీళ్ళతో వచ్చింది కానీ, నెట్వర్క్తో వచ్చింది కానీ, వీళ్ళకు అజెండా ఉన్నది. అజెండా లెస్ వర్క్ అయితే కాదు. అజెండా లెస్ వర్క్ కాదు కాబట్టి వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. అదే అజెండా లెస్ వర్క్ అయ్యి రియల్గా టార్గెట్ చేసి 10 మందిని ఎక్స్పోజ్ చేసి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళను చేసి ఉంటే అసలు వీళ్ళ క్రెడిబిలిటీ పెరిగి ఉండేది. క్రెడిబిలిటీ లేని ఇన్స్టిట్యూషన్ చేసేది ఏదైనా కానీ ఎక్కడో ఒక చోట దెబ్బతింటుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అయినటువంటి విషయం. అంటే ఒక విధంగా చూస్తే బ్లాక్మెయిలింగ్ ఎక్స్ట్రాడిషన్ అదంతా చేసి మనీ మేకింగ్ అదంతా కూడా ఉంటుంది. లేకపోతే ఇలాంటివి సర్వే అవ్వడం కష్టం. ఈవెన్ మన మీడియాలో కూడా ఇట్లాంటివన్నీ ఉంటూనే ఉంటాయి, కానీ చాలా మటుకు కట్టెలు అయ్యేది ఉంటుంది. బట్ ఎనీహో కొంతవరకు ఉపశమనం మనకి కలిగిందని అనుకోవచ్చు. మంచి విషయాలు షేర్ చేశారని నమస్కారం.